హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టాపిక్ వచ్చేసి ఒక హౌస్ వైఫ్ రియల్ స్టోరీ అయితే మీతో చెప్తానండి. ఒక 2000తో తను నెలకు ఇప్పుడు 40,000 సంపాదిస్తుంది. బిజినెస్ ఐడియా ఏంటి? అసలు ఎలా ఆలోచించింది తను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియోను చివరి వరకు చూడండి. చూసి నచ్చితే గనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా అయితే షేర్ చేసేయండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి ఇది ఒక హౌస్ వైఫ్ రియల్ స్టోరీ అండి. మీకు ఇది నాకు తెలిసిన స్టోరీనే. కానీ కొంచెం మీకు ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాను. ఎప్పుడు కూడా మనకు కొన్ని స్టోరీస్ ద్వారా కూడా మనకు మోటివేషన్ అనేది ఎక్కువగా వస్తుంది గదా! కాబట్టి మీకైతే ఇలా ఎక్స్‌ప్లనేషన్ అయితే చేస్తాను. ఇక వాళ్ళ ఇంట్లో ఓన్లీ ఇన్‌కమ్ అనేది ఓన్లీ వాళ్ళ హస్బెండ్ ఒక్కడే తీసుకొస్తాడండి. తను ఓన్లీ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఫస్టు ప్రతి నెల 20 తారీఖు లోపలనే వచ్చిన అమౌంట్ మొత్తం ఖర్చయిపోతుంది. ఇక దాని తర్వాత 10 డేస్‌కి అసలుకి అమౌంట్ అనేది ఇంట్లోనే ఉండనే ఉండదు. అలాంటప్పుడు తనకు చేతిలో మాత్రం ఒక రూపాయి కూడా మిగలదు గదా! ఇక అప్పుడు ఒక 20 డేస్ ఇప్పుడు మనకు సాలరీ వస్తుంది. ఒక 20 డేస్ లోపల మొత్తం మనకున్న ఖర్చులు అవన్నీ ఆటోమేటిక్‌గా ఇప్పుడు డబ్బులొస్తానే చాలామంది ఏం చేస్తారంటే అంటే ఒక మాక్సిమం 20 తారీఖు కూడా కాదు. 5 తారీఖు లోపలే మొత్తం అన్నీ సెటిల్‌మెంట్ చేయాల్సినవి ఖర్చులన్నీ పెట్టేసేస్తారు. ఇక దాని తర్వాత కూడా కొంచెం తక్కువ అమౌంట్‌తో మేనేజ్ చేసుకుంటూ వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొద్దిగానే సేవింగ్ అనేది చేసుకోవాలండి. భవిష్యత్తు ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా! కాబట్టి కొంచెం అమౌంట్ సేవింగ్ చేసుకొని దాని తర్వాత మనం ఖర్చులనేది పెట్టేసుకోవాలి. ఇక వాళ్ళకి మాత్రం ప్రతి నెల 20వ తేదీకల్లా డబ్బు మొత్తం అయిపోతుంది. కానీ వాళ్ళకు అంటే ఇంకా అమౌంట్ కావాలి వాళ్ళకు. ఇంకా చాలా కొనాల్సినటివి ఉంటాయి కదా! ఖర్చులు అనంగా. కాబట్టి అప్పుడు మాత్రం వాళ్ళకు చేతిలో ఒక్క రూపాయి కూడా మిగిలేది కాదు. అలాంటి టైంలో తనకొక ఆలోచన వచ్చింది. అసలుకు గ్రాసరీకి ఎంత ఖర్చవుతుంది? హ్మ్. అనేది ఒకసారి లిస్ట్ ఔట్ చేసుకుంది. అంటే ఇప్పుడు మనం ఇంట్లో ఉన్న దాంటి గురించి ఆలోచిస్తాం గానీ మిగతా ఇప్పుడు ఎక్కడ అమౌంట్ వేస్ట్ అవుతుంది అవన్నీ ఎక్కువగా ఆలోచించం. మన చేతిలో ఏముంది గ్రాసరీ. ఇంక అంతే కదా! ఇంకా చెప్పాలంటే కరెంట్ బిల్ అంటే కరెంట్ బిల్లు అలాంటివి మనం చూసుకుంటూ ఉంటాము. ఇక గ్రాసరీ ఎలా అనేది మొత్తం చూసుకుంటే తనకొక ఐడియా వచ్చింది. ఓకే. నేను ఎక్కడెక్కడ అంటే అవసరం లేనివి ఎక్కువ తెచ్చి అమౌంట్ ఇక్కడ కూడా వేస్ట్ చేస్తున్నా అని అప్పటినుంచి గ్రాసరీ లిస్ట్ మొత్తం ఒకసారి చూసుకొని ముందుగానే గ్రాసరీ కూడా మొత్తం అంటే ఏమేమి అవసరం ఉన్నాయని మొత్తం ఒక లిస్ట్ ఔట్ చేసుకొని నెలకి ఎంత అవుతాదనేది మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని మనకెక్కడ అంటే కిరాణా కొట్లలో అలా కూడా అలా తెచ్చుకొని అమౌంట్ ఇప్పుడు ఇంతకుముందు తనకు 5,000 అయ్యేది. ఇప్పుడు 3,000లోనే అంటే చేసుకుంటొచ్చి 2,000 తను మిగిల్చుకుంటూ వస్తుంది. ఇదొకటి. ఇక దాని తర్వాత తనకేమనిపించిందంటే ఓన్లీ ఇదే సేవింగ్ అయితే మాకు ఇంట్లో సెట్ కాదు కదా! నేను కూడా ఏదైనా చేయాలి. ఇప్పుడు హస్బెండ్ ఒకడే సంపాదిస్తున్నాడు. నేను కూడా ఏదైనా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో తనకొక ఐడియా వచ్చింది. ఏ ఏంటంటే తనకు కుకింగ్ అంటే చాలా ఇష్టమండి. కుకింగ్ బాగా చేస్తుంది. ఇంటి పక్కనోళ్ళకి ఎప్పుడైనా పొడులు అలాంటివి కారం పొడి అట్లా మసాలా కారం పొడి ఉంటుంది చూడండి. అలాంటివి ఇక పప్పుల పొడి అట్లాంటివి ఉంటాయి కదా పొడులు. అలాంటివన్నీ అప్పుడప్పుడు ఈ పక్కింటి వాళ్ళకి అలా ఇస్తుంటే చాలా బాగున్నాయి టేస్టు అని చెప్పేవాళ్ళు. అప్పుడు తనకొక ఐడియా వచ్చింది. నేను ఇవి చేస్తాను కదా! నా చేతిలో పని ఉండంగా నేనెందుకు భయపడాలి? అంటే మనకు కష్టపడే తత్వం ఉంది. మన చేతిలో పని ఉంది. అలాంటప్పుడు ఇంకా మనం మనీ గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు కదా! కాబట్టి తనకు ఒక ఐడియా వచ్చింది. ఇవే బిజినెస్ లాగా పెట్టేసుకుంటే సరిపోతుంది కదా! అనే ఉద్దేశంతో తన దగ్గర ఒక 2,000 సేవింగ్ ఉంది గదా! ఆ సేవింగ్ డబ్బులు తీసి దాంతో తనకు ఇంకే పప్పులకి పప్ ఈ వీటికి కావాల్సిన వస్తువులన్నీ తెచ్చుకుందండి. అంటే మినపప్పు, కందిపప్పు, అలాగే మిరపకాయలు ఇవన్నీ ప్యాక్ చేయడానికి కవర్సు, అలాగే స్టిక్కర్స్ కూడా. ఇలా కావాల్సిన వస్తువులన్నీ కొంచెం కొంచెం క్వాంటిటీనే తెచ్చుకుంది. ఎందుకంటే మనం స్టార్టింగ్ కాబట్టి ఎప్పుడు కూడా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు స్టార్టింగ్‌లో ఎక్కువ ఎక్కువ అమౌంట్ పెట్టకుండా కొంచెం అమౌంట్‌తోనే మీరు ఆహ్, బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలండి. కాబట్టి తనేం చేసిందంటే ఫస్ట్ డే తెచ్చేసుకుంది. అన్నీ అంటే ఆ పొడులు అవన్నీ చేసి పెట్టేసుకుంది. ఇప్పుడు ఫస్ట్ డే 20 ప్యాకెట్లయితే తయారు చేసింది. తనకొక డౌటుంది. అసలు ఇవి సేల్ అవుతాయా? అవ్వవా? అంటే అమ్ముడు పోతాయా? లేదా? అనేది తనకు తాను చాలా కన్‌ఫ్యూజ్‌లో ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగ్ బిజినెస్ అంటే ఎవరికైనా టెన్షన్ ఉంటుంది. భయం ఉంటుంది. అసలు నేను చేయగలనా? అనేది కూడా ఉంటుంది గదా! అలాంటప్పుడు తనకు చాలా అంటే తన మీద తనకు ఎక్కువగా నమ్మకం ఉండదు. ఓకే. నేను చేయగలను. అరే! సరే ట్రై అయితే చేద్దాము అని ఒక ఆలోచనతో తనైతే ముందుకెళ్ళిపోయింది. చాలామందికి అంటే ఇంటి పక్కనోళ్ళకు కానీ, షాపులలో గానీ వేసేటప్పుడు వాళ్ళు మీరు ఇంట్లో చేసింది కదా! క్వాలిటీ తక్కువుంటుంది. లేకపోతే హైజీనిక్‌గా ఉండదు అని చాలామంది కంప్లెయింట్ చేసేవాళ్ళు.
అలాంటప్పుడు తనేం చేసిందంటే ఫ్రీగా కొంతమందికి ఒక 10 మెంబర్స్‌కి గాని, 5 మెంబర్స్‌కి గాని ఇచ్చి ఒకసారి వాటి రివ్యూ అనేది తెలుసుకుంది. తెలుసుకున్న తర్వాత ఏమేం మిస్టేక్స్ ఉన్నాయని ఒక ఐడియా అయితే ఉంటుంది కదా! ఇప్పుడు ఒక ప్రొడక్ట్ చేసిన తర్వాత కొంచెం రివ్యూకు అంటే మనకు తెలిసిన వాళ్ళైనా సరే కొంచెం వాళ్ళకిచ్చామనుకోండి, వాళ్ళు ఎలా ఉంది, ఇది బాలేదు, లేకపోతే కవర్ ప్యాకింగ్ బాలేదు, లేకపోతే లోపల ప్యాక్ చేసే విధానం బాలేదు. అలా ఏదో ఒకటి కొన్ని మిస్టేక్స్ అనేది ఎవరికైనా ఉంటాయండి. అలా చెప్పిన కొన్నిటిని మొత్తం సెట్ చేసేసుకుంది. తర్వాత పక్కన చిన్న చిన్న కిరాణా కొట్లో కూడా ఫ్రీ శాంపిల్‌లాగా కొన్ని అంటే ఎక్కువగా కాదు. కొన్ని కొన్ని ప్యాకెట్లు ఏసేసి వాళ్ళతో కూడా రివ్యూ ఎలా ఉందని అడిగి తెలుసుకుంది. తర్వాత తన వాళ్ళు చెప్పిన అన్నిటిని తీసుకోవాలి. ఎప్పుడు కూడా మనము పాజిటివ్‌గా తీసుకుంటే అది మనకు బిజినెస్‌లో ఎప్పుడు గ్రోత్ ఉంటుందండి. ఏదో వీళ్ళు కావాల్సికన్నారు, లేకపోతే వీళ్ళు కావాల్సిగా చెప్తున్నారని ఎప్పుడు అనుకోవద్దు. దాన్ని పాజిటివ్‌గా తీసుకొని ఇంకా బెస్ట్‌గా ఇవ్వడానికి ట్రై చేయాలి. ఎప్పుడు కూడా మనం అంటే ఎవరేది చెప్పినా అది పాజిటివ్‌గా తీసుకొని, దాని నుంచి మనం కొత్తగా మంచిగా చేయడానికైతే ట్రై చేస్తే చాలా బావుంటుంది. నెగటివిటీగా ఆలోచించామనుకోండి మనకంతా నెగటివిటీయే వస్తుంది. పాజిటివ్‌గా ఆలోచిస్తే అంతా పాజిటివ్‌గా జరుగుతుంది కదా! అలా ఫ్రీ శాంపుల్స్ ఇచ్చినాక అన్నీ తెలుసుకొని అంటే క్వాలిటీ పెంచింది. అలాగే ప్యాకింగ్ గూడా నీట్‌గా చేయడం స్టార్ట్ చేసింది. తర్వాత ఇక అట్లా షాపులలో కొన్ని అలా వేసిన తర్వాత వాళ్ళ కాలనీ గ్రూప్స్ ఉంటాయి గదా! ఇప్పుడు ప్రతి ఒక్కరు గ్రూప్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. అలా గ్రూప్స్‌లలో ఫోటోస్ పెట్టడం అలా చేస్తే దాని ద్వారా గూడా కొన్ని ఆర్డర్స్ అయితే వచ్చాయి. అలా ఆర్డర్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉన్నాయి. తను స్టార్టింగ్‌లో 20 అంటే డేకి 20 ప్యాకెట్లు చేసిందని చెప్పాను గదా! వారంలో 60 ప్యాకెట్స్ అనేది ఈజీగా అమ్ముడుపోయాయండి. అమౌంట్ ఇంత పెట్టుకోవాలి, ఇంత అనేది కాదు. క్వాంటిటీని బట్టి ఇప్పుడు రూ. 10 ప్యాకెట్స్ కూడా ఇప్పుడు చాలామంది చేస్తూ ఉన్నారు. అలా మీరు క్వాంటిటీని బట్టి రేట్ అనేది ఉంటుంది. అలాగే తయారు చేసే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది గదా! మనం ఎంత కష్టపడుతున్నాం, ఎంతగా అమౌంట్ పెట్టి మనం బయట నుంచి తెస్తున్నాం అనేది ఒక లెక్క ప్రకారం స్టార్టింగ్‌లో కొంచెం అటు ఇటు అవుతూనే ఉంటుందండి ఎవరికైనా కానీ. దాని తర్వాత మనకే చాలా తెలుస్తాయి. చేస్తూ చేస్తూ ఉంటే ఎవ్వరికైనా కూడా దాని గురించి ఫుల్‌గా అంటే మొత్తం అర్థమైపోతుంది. ఒకరు చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. అలా తను వారంలోనే 60 ప్యాకెట్లయితే అంటే 60 ప్యాకెట్లయితే అమ్మిందండి. అలా ఒక నెలకొచ్చేసి తనకు 5,800 అంటే రూ. 6,000 సంపాదించేది. మీకు చిన్న అమౌంట్ లాగా అనిపించొచ్చు. 6,000 అంటే చిన్న అమౌంట్ అయ్యుండొచ్చు. కానీ తను ఒక్క రూపాయి కూడా ఎక్కడ వేస్ట్ చేయకుండా తను కష్టపడి 6,000 అయితే సంపాదించుకుంది. అలా తను ఆ అమౌంట్ చూసిన తర్వాత ఎవరికైనా అంతే కదండీ! మనకు ఫస్ట్ సాలరీ అంటే ఫస్ట్‌గా మనం సంపాదించినప్పుడు అది ఆ హ్యాపీనెస్ అనేది మామూలుగా ఉండదు. తర్వాత వచ్చినా కూడా అంత ఏమి ఉండదు. స్టార్టింగ్‌లో వచ్చే అమౌంట్ ఉంటుంది చూడండి. అది ఎప్పటికీ గుర్తుండిపోతుందండి. చాలా రోజులు కష్టపడి ఉంటాం కదా! అలా ఇక దాని తర్వాత ఇంక అప్పటినుంచి మొత్తం మంచిగా అంటే వాళ్ళు చెప్పినది ఇలా ఇలా అంటే ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయనేది మొత్తం కవర్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. 3 నెలల తర్వాత ఈ 2 పొడులే కాకుండా మసాలాలు, అలాగే కొన్ని కొన్ని పౌడర్స్ ఉంటాయి చూడండి. అవి సాంబార్ పౌడరు, అలాంటి పౌడర్స్ అన్నీ యాడ్ చేసుకుంటూ వచ్చింది. అలాగే పికిల్స్ కూడా యాడ్ చేసుకుంటూ వస్తుంది. ఇలా తనకు వచ్చినటివి పక్కన వాళ్ళతో తెలుసుకొని, నేర్చుకొని మరి కొన్ని ఐటెమ్స్ అనేవి యాడ్ చేసుకుంటూ వచ్చిందండి. అలా యాడ్ చేసుకుంటూ వచ్చినా కూడా తనకేదో ఎక్కడో కొంచెం తనకు ఇంకా ఎక్కడో కొంచెం డిస్టర్బెన్స్ అంటే ఇంకా మంచిగా సంపాదించుకోవాలి. ఇంకా నేను ఎక్కడో కొంచెం అంటే రీసేలింగ్ అనేది ఇంకా ఎక్కువ చేసుకోవాలంటే పబ్లిసిటీ ఇస్తేనే కదా మనకు మన దగ్గర ఈ ప్రొడక్ట్ ఉంది అని తెలిసేది. అలాంటప్పుడు తనకు వాట్సాప్ గ్రూప్‌లు క్రియేట్ చేసింది కదా! అలాగే యూట్యూబ్ ఛానెల్‌లో చేసి పెట్టింది. యూట్యూబ్ ఛానెల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లు, ఫేస్‌బుక్ అలాంటి వాటిలలో కూడా మొత్తం ఫోను ద్వారానే అన్నీ చేసేసుకొని మంచిగా సేలింగ్ అయితే చేసుకుంటూ ఉందండి. అలా పికిల్స్ అన్నీ యాడ్ చేసి ఇన్‌స్టాగ్రామ్ అనేది ఓపెన్ చేసింది. ఇప్పుడు తను అంటే లోకల్ షాపులలో గూడా మంచిగా పంపించుకుంటూ ఉంది. అంటే చుట్టుపక్కల ఉన్న షాప్స్ ఉంటాయి కదా! వాటి అన్నిటికి కూడా ఇవి కారం పొడి గానీ, మసాలా పౌడర్సు, సాంబార్ పౌడర్, పికిల్స్ అలాంటివన్నీ చిన్న చిన్న ప్యాకెట్స్ లాగా చేసుకొని ఏసుకుంది. ఇప్పుడు తనకు ప్రతి నెల 35,000 నుండి 40,000 వరకు అమౌంట్ అనేది ఎర్న్ చేసుకుంటూ వస్తుందండి. స్టార్టింగ్‌లో 2,000తో మొదలైంది తన ప్రయాణం అనేది. తను ఓన్‌గా నేను కూడా మా హస్బెండ్‌కి ఏదో విధంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశ్యంతో కష్టపడే తత్వం ఉంటే ఎప్పుడు కూడా సక్సెస్ అయితే అవుతారండి. తనేం పెద్దగా చదువుకోలేదు. కానీ తను బిజినెస్ వుమెన్ కూడా కాదు. ఒక సాధారణ గృహిణి. అయినా కూడా తనకు నాకు వచ్చిన దాంతో నేను అంటే తనకు వచ్చిన దాంతో తను ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశ్యంతో అలా అయితే ట్రై చేసింది. మంచిగా అయితే సక్సెస్ అయింది. ఇప్పుడు మన చేతిలో టాలెంట్ ఉందనుకోండి ఈ ఈజీగా మనమైతే ఏదైనా చేయగలము. టాలెంట్ ఉండాలి. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం ఉండాలి. నమ్మకం లేకుండా టాలెంట్ ఉన్నా కూడా కొంతమంది భయపడుతూ ఉంటారు. అలా భయపడుతూ ఉంటే అసలెప్పుడు ఏమి చేయలేరండి. చేసినా కూడా అది
సక్సెస్ కాలేరు. ఆ భయంతోనే వెనకడుగు వేస్తుంటారు. భయం లేకుండా అలానే ఎక్కువ డేర్ గూడా అవసరం లేదండి. మనం కొంచెం మైండ్ పెట్టి ఆలోచించి మన పరిస్థితులకు మనకు తగ్గట్టు మనం చేయగలమా లేదా అని ఒక ఐడియా ఉంటుంది కదా! ఇప్పుడు, ఇప్పుడు ఇంట్లో నుండి తను అది కాకుండా నేను వేరేది ఏదైనా చేయగలను. వాళ్ళు అది చేశారని నేను కూడా అదే చేయగలంటే కుదరదు. నీకు ఏది సెట్ అవుతుందనేది ఒకసారి ఒక రోజు కాకపోతే ఒక నెల కంటే క్లియర్‌గా ఆలోచించుకొని అది స్టార్ట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు చిన్నగా స్టార్ట్ చేసి తన డ్రీమ్ అనేది చాలా పెద్దది గదా! చిన్నగా స్టార్ట్ చేసి చాలా మంచిగా సక్సెస్ అయితే అయ్యిందండి. మీకు కూడా ఇలాంటి స్టోరీస్ చాలానే ఉంటాయి. ప్రతి ఒక్కరికి లైఫ్‌లో ఏదో ఒక స్టోరీ అనేది ఉంటుంది కదా! బిజినెస్ గురించి అనేది. మీకేమైనా ఉంటే గనక కామెంట్‌లో కామెంట్ చేయండి. అలాగే మీకు బిజినెస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో కామెంట్ చేయండి.